హలో, రైతు అని అతను ఉన్నారు. ఊళ్ళో రైతుకి ఈరోజు పొటాసి బస్తా 1800, ధాన్యం బస్తా కొనలేదు. కూలోని పిలిచి 1000 రూపాయలు అడుగుతాను. ఒక కాయ మందు, చికెన్తో భోజనం. రైతు ఏమవ్వాలి ఇప్పుడు? అతను అన్నారు రైతే రాజు అన్నారు. రైతు రాజు అవలేదు, మాలలం అయిపోయాం, క్రిస్టియన్స్ అయిపోయాము. ఏమి కిట్టలేదు. వాళ్ళు దర్జాగా మా కూలికి వచ్చిన అతను దర్జాగా పొద్దు కాయ మందు వేసుకుని దర్జాగా ఉంటాడు. మేము ఏమైపోతానో మాకు ఏం అర్థం అవ్వలేదు. ఏదండి రైతుకి ఏటు పట్టు ఉంది. ఊరియా కోసం మొన్న అంతా తిరిగాం, ఎక్కడేమో దొరకలేదు. 9 కట్టాం, సరే అయిపోయింది అనేస్తారు. ఈ రైతు అన్నోడు ఏమవ్వాలి ఇప్పుడు? మేము వాళ్ళకి ఈ సమస్యల మీద ఉన్నాం. రాజశేఖర్ ప్రభుత్వంలో అన్ని మాకు అందాయి, జగన్ ప్రభుత్వంలో అందాయి, అది కాదనలేదు. ఈ రోజు మట్టుకు మాకు అందలేదు. సరే ఈ సంవత్సరం మేడం గారు ఏం చేస్తారో కళ్ళుతో దగ్గరుండి చూసాం మేడం గారిని. అదే చాలా సంతోషం అయింది. రైతుని ఏదో బాగుపెట్టి ఏర్పాట్లు చేయాలని మరి కోరుతున్నాం. మేడం గారు నమస్కారం అండి. 2018లో నేను బాబు ప్రభుత్వంలో చేశాను సాలిడ్ బెస్ట్ అండి. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవ్వలేదు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకు బిల్లు అవ్వలేదు మేడం. ఇప్పుడు కూడా ఈ 3 years అవుతుంది, ఇప్పుడు కూడా అవ్వలేదు మేడం. ఇంచుమించి 8 సంవత్సరాలు పూర్తయింది మేడం. ఇప్పుడు వచ్చి నాకు అది 5 లక్షలు, మాకు 6 లక్షలు ఎస్టిమేట్ ఇచ్చారండి సాలిడ్ బేషన్ మేడం. ఇప్పుడు వచ్చి కూడా దానికి బిల్లు మాకు మంజూరు చేయలేదు మేడం. ఏదైనా అడిగితే 1 లక్ష సీలింగ్లోకి అయిపోయింది, లాక్ అయిపోయింది అని చెప్తున్నారు మేడం. ఆఫీస్కి వెళ్ళి అడిగితే దీన్ని కొంచెం మీరు సర్వ్ తీసుకొని కొంచెం మాకు మంచి సెలవు చేస్తారని సెలవు తీసుకుంటాం మేడం. ఎన్ఆర్జీఎస్ మేడం 2018లో చేశాను మేడం. 2018లో చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకి ఇవ్వలేదు మేడం ఆఫీసర్. ఆపిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం అడిగితే 1 లక్ష సీలింగ్ అయిపోయిందని చెప్పి చెప్తాను మేడం. 5,80,000 ఎస్టిమేట్ చేస్తాం. 8 years కాంట్రాక్ట్ చేస్తాం. 8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఉపాధి హామీ పని మేడం. 8 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు వచ్చి మనకి కూడా మనకి అడిగితే 1 లక్ష సీలింగ్ అయిపోయిందని చెప్పేసి చెప్తాను మేడం. ఎన్ఆర్జీఎస్ ఆఫీస్కి వెళ్తే అది కొన్ని దీనివల్ల అప్పుడు 5 సంవత్సరాలు ఆపేశారు. ఈ 3 సంవత్సరాలు కూడా మనకి చేయలేదు మేడం. మీకు కొంచెం ఉపాధి హామీ పనికి సంబంధించి ఈయన ఉపాధి హామీ పనికి చేసినా కూడా ఈయనకు చెల్లించాల్సిన బిల్లు గత 8 సంవత్సరాలుగా రాలేదట. మీరు రాసేయండి అన్న, కలెక్టర్ దగ్గరికి ఏమన్నా కలిసిపోయి కలవండి, చూద్దాం. ఎవరైనా మాట్లాడతారా? కూర్చుంటారా? కోరాడ గ్రామానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంతమందిగా వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమము సాధించారు అంటే ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రులు కూడా పోటీ పడలేకపోయారు. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తో మొదలుపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకు ఇందాక అన్న చెప్పినట్టుగా రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో నేనున్నాను అని నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.
ఎప్పుడు ఏ తక్కువ చేయలేదు రైతులకి. వ్యవసాయము పండుగ అయ్యింది. ఎందుకంటే ఎక్కడ వ్యవసాయానికి పెట్టుబడి ధర తగ్గించాలో అక్కడ ఎవరితో మాట్లాడాలో విత్తనాల ధరలైతేనేమి, ఎరువుల ధరలైతేనేమి ఆ ధరలన్నీ తగ్గేటట్టు చూశాడు. రైతు పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర ఇచ్చాడు. ఇంకా రైతుకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాంగం మీద సబ్సిడీ అయితేనేమి, లేక పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా ఏ అవసరం ఉన్నా రైతుకు ఉన్నాను అన్నట్టు నిలబడ్డాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకి ఏకంగా రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. అంతే శ్రద్ధగా పేదల మీద కూడా మనసు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంతవరకు ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చాడు. ఆ తర్వాత